హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటో పొద్దున్నే అనుకుంటున్నారా? ఇవాళైతే వంట వీడియో కాదండి. నేను ఆ మధ్య హైదరాబాద్ అయితే వెళ్ళా అన్నా కదా, ఒక 4 days 3 days ఉన్నా కదా అక్క ఇంట్లో. అందులో ఒక రోజు నా పని అయిపోయాక బావ బయటికి తీసుకెళ్ళవా అని అడిగితే బావ అయితే సరేరా తీసుకెళ్తా అన్నాడు. సరే నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు, మంచి ఆకలితో ఉన్నాను చూద్దామని చెప్పి అలా వెళ్తున్నా. ఏం కావాలన్నా ఏం అడిగి తీసుకోవాలన్నా అన్ని హక్కులు ఓన్లీ మరదలకి మాత్రమే ఉంటుందండి. సో నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నా చిన్నగా పుట్టడం. సో ఎక్కడికో అయితే తీసుకెళ్ళాడండి. మొత్తం మీద దిగాము, కార్ దిగేసాము. మిఠాయి వాళ్ళ చాట్ అంట చాలా డిఫరెంట్గా ఉంటుందేమో. లోపలికి వెళ్తే నేను స్టన్ను. అక్కడ అంతా స్వీట్ షాప్, కూర్చుని తినడానికి ఏం లేదు. అక్కడైతే ఏదో బిల్లు కట్టాడు అనమాట. తీసుకుని అయితే మళ్ళీ బయటకు వచ్చాము. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏదో డిఫరెంట్గా ఉంది, ఇక్కడికి అక్కడ ఇంకెక్కడ ఉంటుంది అని చెప్పి ఆత్రంగా దిగాను. తీరా చూస్తే షాక్ అండి. నేను అక్కడ పానీపూరి బండి దగ్గర తీసుకెళ్ళాడు. అంటే దీనికి కూడా ఇంత బిల్డప్. లోపలికి వెళ్ళి బిల్ తీసుకుని స్లిప్ కట్టేసి అది తీసుకుని ఏంటా అని చూస్తే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. బావా నిజంగా సూపర్ బావా. బిర్యానీలు ఎప్పుడు ఉండేది కానీ పానీపూరి ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇదేంటో డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ బావా అనుకున్నా. నేను ఎక్కడున్నా అక్క బావ ఎక్కడున్నా పానుకున్నప్పుడు కూడా ఎప్పుడు నా పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళ పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఏనే వెళ్తే నేను సింగిల్గా వెళ్తే మాత్రం వాళ్ళ మధ్యలోనే దూరతాను అన్నిటికీ. నాకు తెలియదు బావ నాకు ఇప్పించాల్సిందే అని గొడవ చేసి మరీ అడిగి ఇప్పించుకుంటా. బావ మాత్రం అసలు ఇసుక్కోడు. నేను ఏది అడిగినా చక్కగా మా మంచి బావ. లవ్ యూ బావా. సో ఆ తర్వాత దహీపూరి అయితే ఇచ్చింది అక్క. నేనైతే తీయటం రావట్లే, పడిపోతుంది, అలా కాదు అని చెప్పి అక్క తీసి నీకురా నేను నోట్లో పెడతానని చెప్పి చక్కగా నాకు నోట్లో అయితే పెట్టేస్తుందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఎప్పుడో ఒకసారి అండి వెళ్ళేది. అసలుకి నాకు హైదరాబాద్ వెళ్ళటమే కుదరదు. నా పని మీద ఎప్పుడైనా వెళ్తే 2 రోజులు అక్కాళ్ళింట్లో ఉంటా. పెళ్ళి అయిన ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడే అక్కాళ్ళింట్లో ఇలా 1 రోజు 2 రోజులు ఉంటాం. అక్క అయితే అలా నోట్లో పెడుతుంది అనమాట. నేను మధ్య మధ్యలో బావని ఆట పట్టిస్తున్నా. బావ అక్క చూడు నీకు కాదు నాకు పెడుతుంది నోట్లో అని బావ నవ్వుతున్నాడు అనమాట. ఏంటే ఇంత పెద్దనివైనా నువ్వు మారలేదే మా ఇద్దరి మధ్యలో అని ఆట పట్టిస్తూ ఉంటాడు. నేను అలానే ఆట పట్టిస్తూ ఉంటాను అండి మా బావని. మా ఇద్దరు నేను అక్క బావ అలా ఉంటాము. అందులో సొంత అత్త కొడుకు అవటం వలన ఏమో ఇంకా స్వతంత్రం ఎక్కువ. తిట్లు తింటాను బావతో, అట్లానే బావతో అన్నీ అడిగి ఇప్పించుకుంటాను. నన్ను తీసుకెళ్ళి బావ తిప్పు బావ అంటాను. ఆ పాపం ఏమీ మాట్లాడదు అనమాట. అక్క కూడా ఏం మాట్లాడదు. మీ ఇద్దరికి ఎప్పుడు ఉండేదే కదా అని అంటది అనమాట. మొత్తం మీద అయితే రేపు పొద్దున తెల్లారి వెళ్దాము, ఇంకెక్కడికైనా తీసుకెళ్తా అన్నాడు బావ. నీకెందుకే రేపు ఇంట్లో వంట కూడా చేయొద్దని చెప్పి పక్కనే వెళ్దామన్నాడు. కానీ నాకైతే అస్సలు కుదరలేదండి. ఇంకప్పటికే టైం అయిపోయింది. ఇంట్లో కస్టమర్లు వాళ్ళు ఫోన్లు. సో అందుకని నేను రిటర్న్ వచ్చేయాల్సి వచ్చిందనమాట. అందులో మేము అనుకోవడం కూడా లేట్ నైట్ అనుకుని బయలుదేరాం అనమాట. అంటే ఆఫ్టర్ 8 ముందైతే ఎంత ప్లాన్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్దామంటే ఏదైనా 1 hour 1.5 hour తీసుకెళ్తున్నాడు. ఈ లోపు ఆకలితో చచ్చిపోతాం మనం. సో అందుకని మ్యాక్సిమం దగ్గరలో ఉండదు టేస్టీగా అయితే ఇప్పించేసాడు బావ. నేనైతే హ్యాపీ అనమాట. చాలా థ్యాంక్స్ బావ. ఈసారి మా విజయవాడ వచ్చినప్పుడు నీకు కూడా ఇట్లాంటి పానీపూరి ఇప్పిస్తా పో అంటే నవ్వాడు అనమాట. నేను అట్లా ఏడిపిస్తాను.